నమస్తే. మనం ఇప్పుడు మహబూబ్ నగర్ గడ్డపైన ఉన్నాం. ఒక పక్కన పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడ్డ కొద్దీ ప్రధానమైనటువంటి పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి మొదటి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చల్లా వంశీధర్ రెడ్డిని రేవంత్ రెడ్డి మొదట్లో ప్రకటించడం జరిగింది. ఇదే నేపథ్యంలో బీజేపీ పార్టీ నుంచి డీకే అరుణ, మరొక పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ బరిలోకి దిగబోతున్నటువంటి పరిస్థితి. 7 సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు, వాళ్ళ యొక్క బలాలేంటి, వాళ్ళ యొక్క బలహీనతలు ఏంటి అన్నటువంటి అంశాలను కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి 15 లక్షల మంది ఓటర్లు ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఈ పార్లమెంటు గడ్డ పైన మరి ఏ పార్టీ యొక్క జెండా ఎగురుతుంది అన్నటువంటి విషయాలు కూడా పబ్లిక్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, ఇక్కడ ఎట్లా ఉండబోతుంది? ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి కదా, ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? సార్ మాకైతే కమలం గుర్తే వచ్చేటట్లు ఆలోచన ఉంది సార్ ఇక్కడ. ఎందుకంటే ఇంతవరకు ప్రధానమంత్రి మోడీ చేసే కార్యక్రమాలు చాలా మంచిగా అనిపిస్తున్నాయి. చాలామంది జనాలు కూడా పల్లెటూర్లలో వాళ్ళు చెప్తున్నారు మోడీకే వేయాలి ఈసారి, ప్రతిసారి వేరే వాళ్ళని గెలిపించినా ఏం లాభం లేదని చెప్తున్నారు. దాని కొరకే ఈసారి మోడీ వచ్చే ఆలోచన ఉంది. ఎంపీ ఎలక్షన్లో మొత్తం డీకే అరుణకి వేసే ఆలోచన ఉంది అందరికీ. డీకే అరుణ గెలుస్తుంది ఇక్కడ? ఖచ్చితంగా గెలుస్తారు, 100% గెలుస్తారు. ఎందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలనుకుంటా ఉన్నారు? ఎందుకంటే మోడీ కార్యక్రమాలు అట్లా ఉన్నాయి సార్. మోడీని చూసి చేస్తున్నారు అందరు ఓట్లు. ఇక్కడ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకు బీజేపీ పార్టీ వైపు వెళ్ళాలనుకుంటా ఉన్నారు? ఇక్కడ మాకు దేవరకర మండల్ అక్కడ కూడా ఎక్కువ బీజేపీ మొగ్గు చూపుతున్నారు. పల్లెటూరులో మోడీ ఈ రైతు బంధువులు అట్లాంటివి కూడా ఈ కేసీఆర్ నచ్చడం లేదు పద్ధతులు. ఇంతకుముందు అందుకొరకు ఆయన ఎమ్మెల్యే దానిలో ఓడిపోయారు. ఈసారి బీజేపీ ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు రైతులకు ఇచ్చిండ్రు, చిన్న రైతులు కానీ పెద్ద రైతులు కానీ. ఆ కార్యక్రమాలు చాలామందికి నచ్చినాయి. మోడీ రావాలి ఈసారని అందరికీ ఆలోచన ఉంది. నేను ఆలోచన చేస్తే ఇంతవరకు రైతులలో చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఎవరికి వేస్తే బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరు మోడీ వైపే మొగ్గు చూపిస్తున్నారు, కమలం వైపు మొగ్గు చూపిస్తున్నారు. మేము కూడా బీజేపీకి వేస్తున్నారు ఖచ్చితంగా. చాలామంది ప్రతి ఒక్కరి నోట్లో అదే ఉంది. పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ 10 ఏళ్ళు ఉంది కదా, కనీసం నిరుద్యోగులకు కానీ పేదలకు కానీ ఏం న్యాయం జరగలేదు. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు సెంట్రల్ ఉండే కదా, అప్పుడు చాలా డెవలప్మెంట్ జరిగింది. కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ చాలా ఇచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ళ బీజేపీ ప్రభుత్వం కనీసం కూడా ఏమి ఇవ్వలేదు. అందుకే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒక పక్కన 120 రోజులు అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి, ఏం చేయట్లేదు, హామీలను కూడా విస్మరిస్తుందని చెప్పేసి అన్నప్పుడు మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలనుకుంటా ఉన్నాం? ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది, ఏం చేసింది చెప్పండి? నిరుద్యోగులను పట్టించుకున్నదా? కనీసం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఏముందంటే ఓకే 3 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, మొత్తం ఎలక్షన్ కోడ్ పడ్డది కదా, ఏ విధంగా చేస్తారు చెప్పండి? ఎలక్షన్ కోడ్ తర్వాత అన్ని రుణమాఫీ కానీ ఇలాంటివి నిరుద్యోగులు కానీ అన్నీ చూసుకుంటారని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు, జరుగుతుందని మేము అనుకుంటున్నాం. 10 ఏళ్ళ మోడీ పరిపాలన ఎట్లా అనిపిస్తూ ఉన్నది మీకు? ఏం లేదండి, ఏం లేదు. పేదలకైతే న్యాయం జరగట్లేదు, నిరుద్యోగులకు జరగలేదు, ఏం లేదు అసలు, జీరో. జస్ట్ ఏంటంటే డబ్బున్న వాళ్ళకి ప్రిపరేషన్ ఎక్కువ ఇస్తున్నాడు మోడీ, అంతే తప్ప వేరే ఏం లేదు. ప్రధానిగా ఎవరుంటే బాగుంటుంది? రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీలో ఆయన సరైన లీడర్. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీనా? ఖచ్చితంగా రాహుల్ గాంధీ, పక్కా. పక్కా అండి. మొత్తానికైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో కొంత పోరు కనబడతా ఉన్నది. మీరు ఏమనుకుంటా ఉన్నారు? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటా ఉన్నారు? మాకు మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంది అనిపిస్తుంది. బీఆర్ఎస్. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఎవరు గెలిచే అవకాశం కనబడతా ఉన్నది? మన్నెం శ్రీనివాస్ రెడ్డి. కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది? కేంద్రంలో అయితే మళ్ళా బీఆర్ఎస్ లేదు, కానీ ఛాన్స్ ఉంటే మంచిగా ఉండేది. లేదు కదా అట్లాంటి? అదే లేదు కానీ ఉంటే మంచిగా ఉండేది ఆలోచన. ఇప్పుడు ఎవరుంటే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు మళ్ళా మోడీ వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకు మోడీ రావాలనుకుంటా ఉన్నావు? చేసిండుగా మంచిగా. ఇంకా ఏమేం చేసాడు? ఉన్నాయి. ఫస్ట్ ఆడవాళ్ళు అందరూ పొయ్యి మీద పెడుతుంటే గ్యాస్ ఇచ్చిండు, అది ఇచ్చే కొన్ని స్కీమ్ ఇచ్చినవి మంచిగా ఉన్నాయి. గ్యారంటీలా 2 చేసిన అంటాడు,
రాజు ఆరోగ్యశ్రీ, ఈ ఉచిత బస్ ప్రయాణం చేసాం. ఇక మా ఇంకోటి ఈ ఆరోగ్య ఇది ఎక్కడ ఉచిత కరెంటు మాకు బిల్లు వస్తాయి, బిల్లు వస్తుంది మాకు. ఇక సిలిండర్లు లేవు, ఇక ఇంకేమొస్తాయని అని చెప్పి ఆడుకోవడం పక్క లేవు, చేస్తలేడు కదా. ప్రధానిగా ఎవరుంటే మంచిగా ఉండదు అనుకుంటా? ప్రధానికి ఎవరుంటే బాగుంటుంది? ప్రధానిగా మోడీ ఉంటేనే దేశం మంచిగా ఉంటది. మోడీ ఉంటేనే దేశం మంచిగా ఉంటది అంటున్నా నేను. మాకు ప్రధానంగా మనం వచ్చింది ఏంటంటే మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటా ఉన్నాను. నేను దానికి తెలిసిన కాడికి మన బీజేపీ క్యాండిడేట్ గెలవాలి. ఎందుకని? ఎందుకంటే పైన మోదీ ఉన్నాడు కదా, మంచి పరిపాలన అందించాడు. 10 ఏళ్ల నుంచి ఉచిత బియ్యం ఇచ్చిండు, రోడ్లు వేపించిండు, ఇక అనేకమైన పనులు చేపించాడు అనుకో. ఒక తెలంగాణనే కాకుండా వేరే రాష్ట్రాల్లో చేపిస్తున్నాడు కదా మస్తు. మరి అందుకొరకు ఆయన ఉంటే బాగానే మా ఉద్దేశం. అంతే, ఆడేం లేదు. డీకేఆర్ గెలిస్తేనే బాగుంటుంది. పరిపాలన ఎట్లా కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన? నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కేసీఆర్ పరిపాలన బెటర్ అనుకో ఈ దానికంటే. దూరం ఆయన కేసీఆర్. ఎందుకు 100 రోజులలో మేము గ్యారెంటీలన్నీ అమలు చేస్తా ఉన్నాం? ఏవి ఏడైనాయి? కొన్ని చెప్పు, మీరు చెప్పండి. ఏవైనా చెప్పు. నేను చెప్పి ఇంతకుముందు ఆ మాట నీకు, బస్సు కూడా చెప్పాను నీకు, అంతే కదా. ఈ మహిళది గృహజ్యోతి ఎక్కడ, ఇవి 2000 ఎక్కడ అడవిలోకి ఇచ్చేటివి, సిలిండర్ ఎక్కడ 500ది చేయాలి కదా. 90 రోజులు అయింది, 100 రోజులు కానీ చేయాలన్నా చేయకూడదా? మీరు చెప్పుండే మేము అంత పల్లెటూరులో మేము బాగా తెలియదు మాకు, అందుకొరికి అంటున్నాను నేను. మేము దూరదృష్టికి ఇంత పాలు గిల్లు పెట్టుకొని బతికేటోళ్ళం. ఇక మేము ఇట్లా పెద్ద చదువుకోవాలి లేదు, డిగ్రీలు కోర్సులు చదువు చేసింది లేదు, లేదు. మా కళ్ళ పడుతాం ఇది. ప్రస్తుతానికి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మోదీ ఉంటేనే బాగా, డీకేఆర్ని గెలిస్తేనే బాగా, మా ఉద్దేశం అంతే. మీరు చెప్పండి బాబాయ్. శ్రీనివాస్ ఎట్లా టీఆర్ఎస్ శ్రీనివాస్ రెడ్డి వస్తాడు. మన ఇప్పుడు పైన బీజేపీ వచ్చినా సరే మహబూబ్నగర్ మన మహబూబ్నగర్లో ఈయన ఎంపీ శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీ అధికారం లేదు, కేంద్రంలో కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీకి. ఎట్లా గెలుస్తాడని అనుకుంటా ఉన్నాను. ఎట్లా వస్తా అంటే అభిమానం. ఇప్పుడు కాంగ్రెస్ ఇట్లా చేసింది కానీ ఈ కేసీఆర్ నుంచి శ్రీనివాస్ రెడ్డికి వేస్తారు. నేను మహబూబ్నగర్లో మస్తు పబ్లిక్, పిచ్చి పబ్లిక్. నువ్వు వచ్చినా పబ్లిక్ నువ్వు ఇప్పుడు మారిండ్రే, కాంగ్రెస్ చాలా మారిండ్రు. ఎవరెవరి మధ్యలో పోటీ ఉండే అటువంటి వీళ్ళిద్దరు మాత్రం వంశీచందర్ రెడ్డి, ఈ శ్రీనివాస్ రెడ్డి. బీజేపీ లేదు ఇక్కడ? బీజేపీ కూడా ఉండదు, అది కూడా ఉండదు, అది కూడా ఉండదు. అది బాగుంటది, అది కూడా బాగుంటది. ప్రధానిగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటాం? ప్రధాని మోడీ రావాలి. మోడీ రాహుల్ గాంధీ వద్దు, ఆడు ఇక గుండుసున్నని మొత్తం, ఇక మొత్తం భూమి పుట్టిన తానికి వెళ్ళి ఆడు గుండుసున్నని, ఇక ఆడు వేస్ట్. ఆమెది నడవాది 3 రాష్ట్రాలు ఉండదు, ఆమెది ఏమొస్తుంది 25 రాష్ట్రాలు మోడీది ఉండదు. ఇది ఏమొస్తుంది 3 రాష్ట్రాలు ఏం నడుస్తుంది? ఏం నడవదు అంది. ఇప్పుడు అనవసరంగా లాభం లేదు. తెలంగాణలో బాగానే చెప్తాంది కాంగ్రెస్ పార్టీ, దేశంలో వస్తే బాగా చేయదంటావా? ఏం చేయదాడు. ఇప్పుడు వాళ్ళు చదువుకునికి వచ్చిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు 10 ఏళ్ల సంది బొందల పెట్టినట్టుండేది, చదువుకునికి వచ్చిండాడు. ఈ 5 ఏళ్ళు చదువుకుందాం బయట పడదాం అన్నట్టు వచ్చిండాడు. ఆడు చేయడాడు, ఏం చేయడాడు. యాదగిరి నరసింహస్వామి తోడు కూడా అన్నీ అయిపోయినాయి. యాదగిరి గుట్ట నరసింహస్వామి తోడు 15 ఆగస్టు చేస్తా అంటాను వాటిని. ఆడ అనవసరంగా ఏం లాభం లేదు, అన్నీ అయిపోయింది. దేవుళ్ళ కొట్టుకొచ్చిండు. మరి ఆగస్టు 15 లోపు చేస్తా అంటాను కదా, ఇంకేం చేస్తాడు? నువ్వు అనవసరంగా చెయ్యడాడు. కేసీఆర్ చేసిండా? కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఇన్ని అమ్మలు చేసిండే దేవునితోడు అన్నాడా? ఏ దేవునితో అన్నా ప్రమాణం అన్నాడా? చెప్పు, ఏ ప్రమాణం అనలేదు. ఈడు చేయకముందే ప్రమాణాలు చెప్పని చేసిండు కేసీఆర్, చెప్పని చేసిండు. ఈడు ఆడవిల్ల ప్రతి ఆయన 10 ఏళ్ల కాలం బట్టి ఒక ఆడవిల్ల బయటికి బిందె తీసుకొని వెళ్ళలేదు. ఈడు వచ్చిన సాంది రోళ్ళ పొడితే పట్టిండ్రు ఆడవిల్లలు. గంటకు ఒకడ ఏంది, ఏం లాభం ఉండదు. అందు వచ్చి అంది చదువుకునికేని వచ్చిండు, ఏం లేదు అంది. రేవంత్ రెడ్డి చదువుకునికి వచ్చిండు. మూఠా మేస్త్రి అంటాను, మూఠా మేస్త్రి ఆడు, ఏం లాభం లేదండి. దండుగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన గట్లే ఉన్నది, ఏమున్నది, ఏం పెట్టేదిలే, ఏం చేసేదిలే. ఇదివరకు రైతు మాపు లేదు,
రుణమాఫీ లేదు అది లేదు ఇంకేం లేదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి, మహబూబ్ నగర్ లో ఎవరు గెలిచినట్టు కనబడుతుంది? ఏమో ఎవరు గెలుస్తారని ఏం చెప్తాం చెప్పు. వీళ్ళు గెలుస్తారని చెప్తామా వాళ్ళు గెలుస్తారేమో, మన చేతిలో పనా ఏమన్నా రాసి ఉన్నామా మనం? ఏమో దేవుని పిల్లలమ్మా, దేవుని పిల్లలమ్మా చెప్పనీకే. వీళ్ళే వస్తారు నువ్వే వస్తారు ఆదాయ అంటాను చెప్పనీకి ఏమన్నా అది ఉందా? పేరు ఇట్లా ఉందా? ఏం లేదు. ఎవరు వచ్చేది ఏం తెలియదు. ప్రధానిగా ఎవరైతే బాగుంటుందని నువ్వు అభిప్రాయపడతావు? ఈ ఎవరైతే అంటే టీఆర్ఎస్ వస్తే గట్టి ఉంటుందని అనుకుంటున్నాం. ఆడ మోడీ వస్తే మోడీ అది ఉంటుంది అని అనుకుంటున్నాము. సెంట్రల్లో మోడీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. కొంతమంది ఏమనుకుంటారంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుందని అనుకుంటారు. దాంట్లో నా అభిప్రాయం ఏంటంటే మోడీ వస్తే బాగుంటుందని అంటున్నాం. మహబూబ్ నగర్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? మహబూబ్ నగర్లో ఎవరు గెలుస్తారు అనేది ఏం తెలుస్తలేదు. ఇక దానికి ఏం చెప్తా, ఎవరికి ఏం చెప్పనీకే రాదు. అది నేను చెప్తున్నా, ఎవరు అనేది ఏం చెప్పనీకే రాదు. పైన మాత్రం మోడీ రావాలి. మోడీ వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. అరే ఎందుకంటే మనకు మంచి చేస్తుండు కాబట్టి, పనులు మంచి చేస్తుండు కాబట్టి. కొంతమంది ఏమనుకుంటే మంచి చేస్తలే అనుకుంటారు. అట్లా మన ఆత్మసాక్షి అయితే మంచి చేస్తుండని అనుకుంటున్నాం. ఇంకా తతిమలకి ఏముందో ఏం తెలుసు, ఎవరి మనసులో ఎవరికి ఏం తెలుసు. ఆయనకి వేయాలని ఉండదు, ఆయన గెలుస్తాయని అనుకుంటున్నాను. దించి ఆడ దించుతున్నారు, బస్సులన్నీ ఆపుతున్నారు. ఇలా గేట్ ఉంటే తిప్పుతున్నారు, నిలవడనిస్తలేరు, క్వశ్చన్ ఇస్తలేరు. పెరి బస్సులు పెట్టి ఫ్రీ బస్సు మంచిగానే ఉన్నదా? ఏం మంచిగా ఉండదు, మా ఆడేడ దించి పోతున్నారు. తీసి అలా ఉంచాలి, ఇట్లే ఉంచుతారు కానీ వాళ్ళకి దేవాలకి కప్పం ఉండదు. ఎందుకు మరి మళ్ళీ ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఏ పార్టీకి వేస్తారు ఈసారి ఓటు? ఏ పార్టీకి వేయాలి? ఏ పార్టీకి వేస్తావు నువ్వు? నీ అభిప్రాయం ఏంది? ఏమో దానికి వేస్తే అది ఉంటుంది. వేసినాయి అని మంచిగా అయినాయి. ఏమి ఇచ్చిండ్రు వేసిన వాళ్ళు? ఇచ్చిండ్రా? బస్సు ఇచ్చిండు కదా? బస్సు ఇచ్చిండు, బస్సు ఒకటి ఇచ్చిండు. మాకు మంచిగానే ఉండదు, గుద్దుకోనికే తానుకోనికేనే వేసిండు. ఇంకేం ఇచ్చిండు? ఏమి బస్సు ఒకటే ఇచ్చిండు. మంచికి 20 చేసినా కూడా మంచిగా ఉంటుండే. నీదేనా జాగా, నీకే వేసిండా అని అంటారు. ఏం లాభం, మస్తు కొట్లాటలు అవుతున్నాయి. ఎట్లా కనబడుతుందమ్మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయింది, బాగా అనిపిస్తుందా పరిపాలన? ఏమో అబ్బా మాకేం అర్థం కాలేదు. బస్సు ఒకటే పీరుంది, ఏముంది పైసలు వేస్తా అని, అడవిలలో పైసలే లేవు. కొలువులు ఇస్తా అని మా పిల్లలకు అయితే ఏం లేదు, ఇదే ఎండలో పని చేయాలి. ఇక మళ్ళీ వస్తారా ఎన్నికలు? ఇంకొక 15-20 రోజులు అయితే మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి. ఏ పార్టీకి వేస్తారు ఈసారి ఓటు? ఏ పార్టీకి అని వేయాలి? ముందు ఆయన వేసిన ఆయన ఏం పని చేస్తుండు? బస్సు ఒకటే చేసిండు. ఇక ఏం చేసిండు? పైసలు పడుతున్నాయి భూమిలో పైసలు అండ్రి, భూమిలో పైసలు అన్న మాపు చేస్తే ఇంత బతుకుతుండ్రి. అవి తెచ్చుకొని ఇంత ఆడక్కని మనం ఇక్కని మళ్ళీ వేస్తారా రేవంత్ రెడ్డికి ఓటు? చూద్దాం కానీ అప్పటి వరకు చూద్దాం కానీ లేవు ఇదివరకు. ఏం పని మీద వచ్చింది? వేపించుకున్నాక ఇలా కానీ ఆయన కానీ మాకేం లాభం లేదు, ఏం లాభం లేదు. రేవంత్ రెడ్డి పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? అన్ని గాలే, వీళ్ళు గాలే వాళ్ళు గాలే. గెలిచినాక ఎవరు అంతే. వీళ్ళు అప్పటి పోతే కీళ్ళు బతిమలాడతారు, వాళ్ళు బతిమలాడతారు. గెలిచినాక కీళ్ళు సున్ననే వాళ్ళు సున్ననే అంతే. మళ్ళీ వస్తా ఉన్నాయి కదా ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ కావే మళ్ళీ వచ్చినా కావే. నువ్వు ఎంత మంది కాడగట్టు లాభం ఏం లాభం? ఏమనుకుంటే ఆడ నింపుకుంటాడు. వాళ్ళు మా ఎందుకు బతిమలాడతారు అంటే వాళ్ళ కింద పెట్టుకోనికి బతిమలాడతారు అంతే. పేదల్లోనూ ఉత్తగా చదివిన పిల్లలకు ఉద్యోగం ఇస్తాము, అవన్నీ లేకుంటాయి అనా పెట్టిండు. బస్సు మంది ఆడపిల్లలు చీరచీరలు పట్టుకోనికే బస్సు పెట్టిండు అంతే. ఆ బస్సు మళ్ళా కింద ఆ బస్సుకి ఏమైంది, మంది ఎక్కువ అయితే కూడా ఆపనే ఆపడు, మళ్ళీ ఉరుకుతాడు కదా అని ఇంకేం మళ్ళీ ఇంకా టికెట్ ఉన్నప్పుడు ఆపమంటే కూడా ఆపుతుంది.
తీసేసడానికి తీసేస్తారు కానీ చెప్పాలి మంచిగా తీసుకోవాలని చెప్పాలి, ఆడవాళ్ళని ఆపాలి, నిదానం తీసుకోవాలని చెప్పాలి. బస్ ఎందుకు తీసేయమంటారు? ఎవరు గెలవబోతా ఉన్నారు ఇక్కడ? ఏ పార్టీల మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది? ఏ పార్టీల మధ్యలో పోటీ అనేది ఏ పార్టీ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీకే ఉంది. పోటీ లేదు కానీ అతల ప్రత్యర్థులు అభ్యర్థులు పోటీ ఉన్నట్లు క్రియేట్ చేసుకొని మాట్లాడుతారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీ చెల్ల వంశీచందర్ రెడ్డి అన్న ఎక్కువ మెజారిటీ తోటి ఈజీగా గెలుస్తాడు. కన్ఫామ్గా వంశీచందర్ వస్తాడు. అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతా ఉన్నారు? అంత గట్టిగా ఎలా చెలుపుతూ ఉంటారు? ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో అంటే సెంట్రల్లో బీజేపీ 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్ళ దాంట్లో విగ్రహాలకు ఈ ఆదాని అట్లాంటి వాళ్ళని డబ్బు వాళ్ళకి వెచ్చించి ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ సంస్థలు పెట్టి ఒక రైతుకు కానీ ఒక డిగ్రీ స్టూడెంట్కి కానీ ఒక విద్యార్థికి కానీ ఒక సామాన్యునికి కానీ ఏ న్యాయం చేయలేదు. కాబట్టి కంపల్సరీ నమ్మకం ఉంది మామనాల పార్లమెంట్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. సెంట్రల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు. మోడీ పరిపాలన కూడా బాగుందని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మోడీ పరిపాలన బాగుంది, ఎవరికి ప్రైవేట్ సంస్థల వాళ్ళకి బాగుంది కానీ సామాన్య ప్రజలకు ఎవరికి బాగాలేదు. నడచలేవునా ఇంకా బస్సులో ఉన్నందుకు ఫ్రీ బస్సులు ఉన్నందుకు దానివల్ల నడచలేవు. తీసేస్తేనే బాగుంటుంది దానివల్ల, లేకపోతే మాకు చాలా ఇబ్బంది. మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా, ఎట్లా ఉందని ఇక్కడ మహబూబ్ నగర్ పరిస్థితి? ఇంకా చెప్పలేము కదా వచ్చిన దగ్గర ఎవరు వస్తారో ఎవరు పోతారో అని సమాచారం చెప్పకూడదు. జనాలు మొన్న కూడా అట్లా చేసిండు అంతే కదా. ఇప్పుడు మనం చెప్పడానికి రాదు మాట. ఎక్కడ వచ్చినప్పుడు వచ్చింది అనుకున్నాం మనం అంతే. ఎవరుంటే బాగుంటుంది అనుకుంటావు? ఉండాలి ఇంకా మన ఉన్నలు ఉంటేనే మంచి ఉంటుంది, పాతలు ఉంటేనే బాగుంటుంది. ఎవరు? కేసీఆర్. అంతేనా? ప్రధానికి ఎవరుంటే బాగుంటుంది అనుకుంటాను? ప్రధానికి అంటే ఇంకా చెప్పలేము అన్న, మనకి ఇంకా ఎవరు ఉండాలి కదా మనం చెప్పలేము అన్నమాట. మన అంత పెద్ద మాట అడిగితే చెప్పడానికి రాదు మనకు, చెప్పడానికి రాదు. మన అడిగితే చెప్పుకోలేదు పెద్ద పండి మన చిన్న పనులు అవుతాం. ఇంకా మాటలు ఎందుకు? మా బతుకుదేరే లేదు మాకు, మా బతుకుదేరే లేదు మనకు. మన బతుకులేనప్పుడు ప్రధానం ఉంటుంది, కేసీఆర్ ఉంటుంది, ఎవరు ఉంటాయి సీఎంలు. మనకు కొంచెం మంచిగా నడుస్తుంటే కొంచెం మాకు మంచిగా బతుకుదేరు ఉంటే బాగుండట్లేదు కదా. అంతేలేదన్నా, బతుకులేనప్పుడు మనం ఏం చెప్పు, బతనికే పరిస్థితులు బాగాలేదు. ఏం చేసి చెప్పు ఉంటుంది ఎట్లయినా నువ్వు అయితే ఓటే వేయాలి కదా, తప్పదు కదా. అభిప్రాయం ఉంటుంది. మోడీ మోడీదేనా? మోడీ ఇంకా చేసిండు మంచిగా చేసిండు. మోడీ మంచిగా ఉంది, అంతా బాగుంది. మోడీ ఉండాలి. కమలం పువ్వుకి వేస్తాం. ఎందుకనే మాకు ముందు మోడీ గ్యాస్ పైలు కొంతమందికి ఇచ్చిండు, కొంత మాకు రాలేవు. మళ్ళా 2000 వేసిండు భూమికి రైతు బంధు. మళ్ళా ఏందంటున్నావు కోపిన బియ్యం ఇచ్చిండు. ఇవి పనులు చేసిండు. ఆయన ముందు రాలేడు, రాకముందే ఈ పనులు మాకు చేసిండు. పనులు చేసినందుకు ఇప్పుడు కూడా ఆయన రప్పించుకుందాం అనుకుంటున్నాము, రప్పించుకుంటాము. మాకు అన్ని పనులు సౌకర్యంగా చేస్తే మేము ఆయన కోట్లు వేస్తాము. ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు నిలబడతారు? ఇక్కడ బీజేపీ నుంచి అర్ణమ్మ నిలబడ్డది. అర్ణమ్మ గెలుస్తుంది. మాకు పనులు చేస్తే మేము వేస్తాం, మాకు పనులు చేస్తే వేస్తాం. ముందు చేయలేదు, ఇప్పుడు సంధి చేస్తే మోడీ చేసిండు కదా ఇంతకు ముందు. అమ్మ మనిషి మీదకి వచ్చింది, మేము వేస్తాం ఇప్పుడు ఓట్లు. మాకు కూడా సౌకర్యం ఇవ్వాలి, మేము కూడా కోట్లు వేస్తాం. మేము కూడా నమ్మకం ఉండే ఆమె ఊళ్ళోకి వచ్చింది కదా, మేము కూడా ఇప్పుడు ఓట్లు వేస్తాము. మాకు కూడా నమ్మకంతో పనులు చేయాలి, పనులు చేయాలి. మాకు కూడా మాకు ఇండ్లు లేవు, మాకు ఇండ్లు లేవు. ఆయన చేసిండు కదా, మాకు ఇండ్లు లేవు తమ్మి, ఇండ్లు లేవు. మాకు రుణమాఫీ చేయలేడు ఆయన, మాకు యాడ్ చేయలేడు. అన్ని సౌకర్యంతో చేస్తే మేము కూడా మీకు కమలం పువ్వుకు ఓటేస్తాం. మేము కూడా మేము వేసింది నిలబెట్టుకుంటే మేము వేసింది ఆమె నిలబెట్టుకోవాలి, ఆమె వేసింది మేము నిలబెట్టుకుంటాం. మేము వేస్తాం కదా ఓటు, వేసిన తర్వాత ఆమె కూడా మాకు కూడా బాగుపడేయాలి. నేను చెప్తున్నంత మేము వేసినాం ఓట్లు. పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి, మహబూబ్ నగర్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? మీరు ఎవరికైతే ఓటు? మేము పువ్వు గుర్తుకేస్తాం. ఎందుకని మాకు అన్ని మంచిగా వచ్చినాయి, గ్యాస్ వచ్చింది, బియ్యం వచ్చినాయి, మరి బాత్రూమ్ వచ్చింది, అన్ని వచ్చేసినాయి. అందుకే అనిపిస్తాం. ప్రధానమంత్రికి ఎవరుంటే బాగుంటది? నరేంద్ర మోడీ. పువ్వుకేస్తాం. కరెక్ట్, పువ్వుకేస్తాం.
ఊకేస్తా. ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది మహబూబ్ నగర్లో? బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఉందా? ఎందుకని? ఎందుకంటే నరేంద్ర మోడీ రామ మందిరం తీసుకొచ్చాను కాబట్టి ఆయన విశ్వగురు అని ఈరోజు కీర్తింపబడుతుంది కాబట్టి నరేంద్ర మోడీకి ఓటేస్తే బాగుంటుందని అంటుంది పబ్లిక్. ఇక్కడ ఎవరు నిలబడతా ఉన్నారు బీజేపీ నుంచి? డీకే అన్న గెలుస్తుంది ఇక్కడ? గెలుస్తుంది. ఏ పార్టీకి వేస్తావు ఈసారి ఓటు? బీజేపీకి వేస్తుంది. బీజేపీకి. ఎందుకు పదే పదే అంటే ఎందుకు మోడీ మళ్ళీ రావాలి అని చెప్పేసి ఎందుకు కోరుకుంటా ఉన్నారు? దేశంలో మోడీ ఉంటేనే బాగుంటుందని. నెక్స్ట్ పోయిన ఎలక్షన్లో నేను టీఆర్ఎస్కి వేసిన. ఎందుకంటే ఇక్కడ డెవలప్ అయింది కాబట్టి టీఆర్ఎస్ శ్రీనివాస్ గౌడ్ మంచి పనులు చేసింది కాబట్టి ఆయన రావాలి అని అనుకున్నాం. కాకపోతే ఓడిపోయింది అంతే. కాకపోతే ఇప్పుడు దేశం బాగుండాలి అంటే నరేంద్ర మోడీ ఉండాలి కదా. నరేంద్ర మోడీ కోటేస్తాం. చేయలేడు. ఎందుకు? బస్సుకి ఇట్లా మంచిగా ఫ్రీ పెట్టింది. బస్సే చేసాడు. ఆడపిల్లలకు చేసిండా? ఆడపిల్లలకు చేసిండా? మన పింఛనే రాదు చూడు. ఇట్లా అయినా ఇట్లా అయినా నాకు పింఛనే రాదు. ఇప్పుడు ఏ పార్టీకి వేస్తారు ఓటు? పూకేస్తాం. ఎవరు నిలబడ్డారు పువ్వు గుర్తు మీద? ఎవరు యాదాన్ని పడ్డాడేమో. ఎవరికి వేస్తావు ఓటు ఈసారి? పూకేస్తాము. అదే ఎవరు నిలబడ్డారు ఇక్కడ? అభ్యర్థి ఎవరు? అర్ణమ్మ.